ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా విస్మరించడం సీఎం చంద్రబాబుకు అలవాటు అయిందని విమర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్స్ వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్లు అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్స్ ఏర్పాటుకు సిద్ధం కావడం దారుణమన్నారు. ఒక 6 మాసాల కాలంలోనే 15,480 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు వినియోగదారులపైన మోపడం జరిగింది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ లేదా రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కానీ ఒక 6 నెలల వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున భారాలు ఏనాడు మోపలేదు. అది ఈ ప్రభుత్వం మోపింది. రెండుగా ఆ రోజు నారా లోకేష్ గారైతే ఈ ఎక్కడైనా స్మార్ట్ మీటర్లు బిగిస్తే దాన్ని పగలగొట్టమని కూడా చెప్పాడు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పగలగొట్టమంటారు, అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటారు. అంటే ప్రజలు ఏమి గమనించారా? మీరు ఏం చెప్తే అది ఫాలో కావాల్సిందేనా? మీరే పగలగొట్టమంటారు, మళ్ళీ మీరే బిగిస్తామంటారు. కాబట్టి ఏమంటే స్మార్ట్ మీటర్స్ వల్ల ఎవరు కోరారో చెప్పమని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము అడిగేది ఏమంటే, అయ్యా స్మార్ట్ మీటర్లు పెట్టమని రైతులు అడిగారా? లేదా మామూలు సాధారణ ఇళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగారా? వ్యాపారస్తులు ఏమన్నా అడిగారా? హోటల్ వాళ్ళు ఏమన్నా అడిగారా? లేదా ఇండస్ట్రీస్లు ఏమన్నా అడిగారా? ఎవరు అడిగారో చెప్పండి. ఎవరు కోరకపోయినా సరే మీరు ఒప్పందం చేసుకొని విపరీతంగా వారికి రేట్లు చెల్లించి